కులగణనలో పాల్గొనని వాళ్లను సామాజిక బహిష్కరణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదమన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు. సీఎం వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. సమాజంలో అల్లకల్లోలం సృష్టించాలని కాంగ్రెస్ భావిస్తుందా అని ప్రశ్నించారు. తెలంగాణ భాష పరువు తీసేలా మాట్లాడుతున్న సీఎం రేవంత్ తన భాషను మార్చుకోవాలన్నారు. కిషన్ రెడ్డి గుజరాత్ పై చేస్తున్న రేవంత్ రెడ్డి విమర్శలు సరైనవి కావన్నారు. గుజరాత్, కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలపై సీఎం రేవంత్ బహిరంగ చర్చకు సిద్ధం కావాలన్నారు కాసం వెంకటేశ్వర్లు. నిన్న పెద్దపల్లిలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ సామాజిక బహిష్కరణ చేయాలి కులగణనలో పాల్గొన్నటువంటి వారిని ఒక పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారు దానికి అర్థం తెలిసి మాట్లాడిండో తెలియక మాట్లాడిండో విషయం తెలియదు, కానీ అలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం ఏదైతుందో ముఖ్యమంత్రి ఆ రకమైనటువంటి బాధ్యతారాహిత్యమైనటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం ఏదైతుందో మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. అసలు సామాజిక బహిష్కరణ అనేటువంటి పదం ఏదైతుందో అది రాజ్యాంగానికి వ్యతిరేకం. అదే రకంగా ప్రజాస్వామ్య విలువల్ని కూడా తుంగలో దొక్కేటువంటి పదం. అసలు కులగణనలో పాల్గొనకపోవడం అనేటువంటిది ముఖ్యంగా వాళ్ళకు వ్యక్తిగతమైనటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి విషయం. దాన్ని కూడా సామాజిక బహిష్కరణ చేయాలి అనేటువంటి విధంగా ఒక ముఖ్యమంత్రి పిలిపివ్వడం ఏదైతుందో ఇది మనం ఉన్నటువంటి ప్రస్తుత సమాజం నుంచి వెనుకటి కాలానికి మళ్ళీ ఒక్కొక్కసారి కులాల వైషమ్యాలకు దారితీసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా సమాజంలో అల్లకల్లోలం సృష్టించాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారా? సామాజిక అల్లకల్లోలం కనుక తెలంగాణలో సృష్టిస్తే అది కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణని రాజయుగాల కాలానికి తీసుకుపోయేటువంటి అవకాశం ఉందనేటువంటిది స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ వెంటనే వెనుకకు తీసుకోవాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి